పరవళ్లు తొక్కుతూ జలజల పారే నదిలో ఇప్పుడు జలమే కరువైంది. జిల్లాలో వ్యవసాయ ఆధారమైన ఆ నదికి ఇప్పుడు ఆనవాళ్లే కరువయ్యాయి. 122 కిలోమీటర్లు ప్రయాణించి అందరి అవసరాలు తీర్చుతూ సాగు భూములను పలకరిస్తూ తాగునీటి బావులకు ఊపిరి పోస్తూ ఆ జ్ఞాపకాలతో మిగులు జలాలను మోసుకుంటూ వెళ్లి సాగరుడిలో ఐక్యమయ్యే ఆ నది గగనమే ఇప్పుడు భారంగా మారింది. ఇంతకీ ఏమా నది, ఎక్కడ ఉందా నది, దాని గత చరిత్ర ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, రైతులు ఏమంటున్నారనే విషయాలపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అనకాపల్లి జిల్లా ప్రజలకు అతి ప్రధాన జల వనరుగా ఉన్నటువంటి శారదా నది చరిత్ర ఎంతో ఘనమైనది. ఎంతో పవిత్రమైనటువంటి శారదా నది పరవళ్ళు తొక్కుతూ ఎక్కడో తూర్పు కనుమల్లో పుట్టినటువంటి ఈ శారదా నది జలజల పారుతూ గలగల పరుగులు పెడుతూ ఉప్పొంగుతూ కూడా ఒక ప్రవాహాన్ని అందమైన ప్రవాహంగా ముందుకు ఉరుకలేస్తూ నది దాదాపు 122 కిలోమీటర్ల మేర ప్రయాణించి మార్గమధ్యంలో అటు రైతులకి, ప్రజలకి, తాగునీటి వ్యవసాయానికి, తాగునీటికి అవసరాలు తీర్చుతూ మిగులు జలాలను మోసుకుంటూ కూడా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి జీవనాడిగా ఉన్నటువంటి శారదా నది ప్రధాన జల వనరుగా ఉంటుంది. అది క్రమక్రమంగా దాని పరిస్థితులు ఏ విధంగా మారాయి, పాలకులు దీని మీద ఎంతటి ప్రేమను చూపించారు, ఈ నది యొక్క పరిరక్షణ కావచ్చు, పరివాహక ప్రాంతాల పరిరక్షణ కావచ్చు, ఆనకట్టల నిర్మాణాలు, ఆ నిర్మాణాలకు పర్యవేక్షణ ఏ విధంగా సాగింది, దాంతోపాటు వ్యవసాయానికి గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది, నది గర్భం ఎంతవరకు ఉంది, ఆ నదీ గర్భ విస్తీర్ణం ఎంత ఉండేది, దాంతో ఇప్పుడు ఎక్కడి వరకు అది కుచించుకుపోయింది, అలాంటి విషయాలన్నింటినీ కూడా ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం అనకాపల్లిలో ఉన్నటువంటి శారదా నది పాత బ్రిడ్జి మీద ఉన్నాం. ఈ బ్రిడ్జి దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడి నుంచి పూర్తిగా కూడా బంగాళాఖాతంలో కలిసేంత వరకు కూడా ఎంతో అందంగా పరవళ్ళు తొక్కుతూ ఉరకలేస్తున్నటువంటి ఆ నది అందాలు ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోతాయా అనే అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ నది తాలూకా పరిస్థితి ఏంటి, అలాగే రైతుల పరిస్థితి ఏంటి, తాగునీటి అవసరాలు ఎంత మేరకు తీరుస్తుంది, ఇరిగేషన్తో పాటు పరిశ్రమలకి దీని తాలూకా నీరుని ఏ విధంగా మళ్లిస్తున్నారు, రైతుల ఆవేదన ఏంటి, ఈ అన్నిటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక ఎంతో పవిత్రంగా భావించేటటువంటి శారదా నది రాను రాను చిక్కి శల్యమైపోతుంది. భూగర్భంగా నది తాలూకా నీటి మట్టం కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వరదలు వచ్చేటప్పుడు విస్తారంగా వచ్చి చుట్టుపక్కల వరదలు అయితే వస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా ఆ వరదలు వచ్చేటువంటి నీరు సక్రమంగా వెళ్లేందుకు సరైన మార్గం లేక పూడికలతో నిండిపోయి వరదల ముంపుకు కూడా గురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కావచ్చు, కొన్ని నిర్మాణాల దగ్గర ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా చెత్త చెదారం వేసి ఆ నదిని మొత్తాన్ని ఏదైతే పవిత్రంగా భావించి ఆ నదిని అయితే ఒక మురికి కోపంగా మారుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు శారదా నది ఏదైతే అనకాపల్లిలో ఉన్నటువంటి శారదా నది పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక డంపింగ్ యార్డ్లా, ఒక చెరువులో పడేసినటువంటి చెత్త ఏ విధంగా ఉంటుందో అలాగే అదంతా కూడా పూర్తి మట్టి దెబ్బలుగా, లేదంటే ప్లాస్టిక్ ఎక్కువగా ఏది చూసుకుంటే ఒక్కొక్క బస్తాలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి ఇక్కడ పడి ఈ నది తాలూకా పవిత్రతను దెబ్బతీసే విధంగా కూడా ఇక్కడ ఉన్నది. దీన్ని మున్సిపాలిటీ అధికారులు కానీ, స్థానిక అధికారులు కానీ కనీసం పట్టించుకోకపోవడంపై చాలా విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. వీటన్నిటినీ కూడా మున్సిపాలిటీ పరిధిలో, జీవీఎంసీ పరిధిలో క్లీన్ చేసి ఉంటే ఈ నీరు కూడా చాలా పవిత్రంగా, శుభ్రంగా ఏదైతే శారదా నదికి ఉన్నటువంటి ఆ పవిత్రత ఉందో ఆ పవిత్రను కాపాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల అవగాహన లోపంతో అంతేవిధంగా ఎక్కడో దూరానికి వెళ్ళడానికి బద్దకించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా చేయడం వల్ల ఈ నీరు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఒక్కో సందర్భాల్లో గ్రామాల్లోకి కూడా అంటే ఊర్లోకి కూడా వచ్చి ముంపుకి గురవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకైతే స్థానికులు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ హరినాథ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అదేవిధంగా స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ శారదా నది ఈ అనకాపల్లి జిల్లా మొత్తానికి కూడా సుదీర్ఘంగా ఎంతో జల వనరులు అయితే అందిస్తుంది. అటు వ్యవసాయానికి కావచ్చు, ఇరిగేషన్ పాటు పరిశ్రమలకి కూడా, తాగునీటికి కూడా ఇందులో వాటర్నే వాడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పరిస్థితి అంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఈ పుణ్య నది శారదా నది కార్తీక మాసంలో అయితే లక్షలాది మంది ప్రజలు ఇక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అయితే వీటి పరిస్థితి, శారదా నది పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఇది పంచాయతీ లిమిట్స్లో ఉన్నది అని పంచాయతీ వాళ్ళు, జీవీఎంసీలో అది కాదని జీవీఎంసీ వాళ్ళు. ఇంకా ఈ మాత్రమే ఇలాగ ఉందంటే వినాయక నిమగ్న కమిటీ అని ఒక కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ మెట్లు కట్టించడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పటికీ కూడా ఎక్కువగా జీవీఎంసీ వాళ్ళనే వచ్చి ఇక్కడ శుభ్రం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అయితే మా డిమాండ్ ఏంటంటే, కొత్తూరు పంచాయతీలోంచి ఈ శారదా నదిని తీసేసి అనకాపల్లి జీవీఎంసీలో కలిపేసేలా ఉంటే ఇది చాలా చక్కగా ఉంటుంది. పంచాయతీ వాళ్ళు మాది అంటున్నారు, ఏదైనా పని చేయండి అంటే జీవీఎంసీకి చెప్పండి అంటున్నారు, నిధులు లేవంటున్నారు, పారిశుద్ధ్య కార్మికులు లేరు అంటున్నారు, కానీ ఆస్తి మాది, మా హక్కులో ఉందంటున్నారు. ఈ బోర్డులు ఎవరు పెట్టినా కొత్తూరు పంచాయతీ అని పెట్టాలని చెప్తున్నారు, కానీ పని చేయడానికి కార్మికులు లేరు, నిధులు లేవు. అయితే మేమేంటంటే రాయిదో శుభ్రం చేయడం, ఆ కార్యక్రమం చేయడం వరకు సాగుతుంది. అంటే మేమేం చేస్తున్నామంటే, మా జిల్లా కలెక్టర్ గారికి మాకు చిన్న విన్నపం ఏంటంటే, ఈ శారదా నది మొత్తాన్ని అనకాపల్లి జీవీఎంసీలో కలిపేసేటట్టయితే పంచాయతీలో వాళ్ళతో సంబంధం లేకుండా ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే, పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం, ఆ రోడ్డు నిండా కూడా మట్టి చెత్త నిండిపోయి ఉంది, అది కూడా క్లీన్ చేయడానికి ఎన్నోసార్లు అడుగుతున్నాం. అలా కాకుండా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలోకి ఇది పూర్తిగా కలిపేస్తే జీవీఎంసీ పట్టుకొని నిధులు తీసుకొచ్చి దీన్ని అంతా పరిశుభ్రం చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు దీనికి నిధులు ఖర్చు పెట్టినా రేపు అక్కడ బిల్లు పాస్ అవ్వాలంటే అవ్వదు. మళ్ళీ స్థానిక నాయకులు కలెక్టర్ గారు దాని మీద సంతకం పెట్టాలా. అందువల్ల ఏం చేస్తారంటే, వాళ్ళు ఖర్చు పెట్టడానికి వీళ్ళు కూడా జంకుతూ ఏదో ఖర్చు రాసుకుంటూ మొత్తమే చేసుకుంటూ వెళ్తున్నారు. దీని మీద స్థానిక ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు దాకా బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయిపోవడం వల్ల మా అనకాపల్లి అభివృద్ధి లేకుండా పోయింది. మరి ఈసారి మాత్రం స్థానికులు ఎమ్మెల్యే గారు అయ్యారు. ఎమ్మెల్యే గారిని మేము ఒకటే కోరుతున్నాం, దీని మీద కొద్దిగా మనసు పెట్టండి. మనసు పెట్టేటట్టయితే కంపల్సరీగా కూడా మనకి ఈ అనకాపల్లిని చూడడానికి అందంగా తయారు చేసుకుందాం. మీతో పాటు మేమందరం కూడా కలుస్తాం మంచి చేసేటప్పుడు. దీన్ని చూడండి, 20 ఏళ్ళు అయింది ఇంచుమించుగాన. ఆ చెత్త తుప్పలు కూడా లక్షలాది వేలాది ఎకరాలకు నీళ్లు అందించేది ఇది. ఇంతవరకు అనకాపల్లి జిల్లాలో వ్యవసాయ రంగం సాగిందంటే ఈ అమ్మ శారదా నది తీరమే. ఇలాంటి శారదా నది మీద రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ కనీస స్పందన లేకపోవడం వల్ల ఇది ఇలా ఉంది. ఇలా ఉంటే భావితరాలు మనకు కావాల్సిన ఆహారాన్ని ఉత్పత్తి చేసేది, వాటర్ సప్లై చేస్తే రైతు పంట పండిస్తాడు. ఈ వాటర్ లేకపోవడం వల్లే రైతులు కూడా వ్యవసాయానికి దూరం అయిపోతున్నారు. ఆక్రమణ మొదలయ్యాయి. 25కి వచ్చేటప్పటికి ఇది పిల్లకాలం అయిపోయిందనమాట. తూర్పు కనుమల నుంచి జాలువారుతూ వచ్చేటువంటి శారదా నదిలో నీరంతా కూడా గలగలా పారుతూ దాదాపు 122 కిలోమీటర్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో మార్గ మధ్యంలో అక్కడక్కడ కూడా ఆ తుంపాల దగ్గర అనకాపల్లి సమీపంలో కూడా నదికి అడ్డుగా కూడా గ్రోయిన్స్ నిర్మాణం చేశారు. అది ఇప్పుడైతే పూర్తి స్థితిలో ఎందుకు అంటే, ఈ వచ్చేటువంటి నదిలో వచ్చే నీరు ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయానికి వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో రైతులకు లాభసాటిగా ఉంటుందని చెప్పి గ్రోయర్స్ అయితే నిర్మించారు. ఆ గ్రోయర్స్ శిథిలావస్థకు ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే ఆ నీరు వస్తుందో అదంతా కూడా వృధాగా పోతున్న నీరు అదే అలా క్రమక్రమంగా సముద్రంలోనే కలిసిపోతుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రోయర్ అప్పుడు నిర్మాణం చేశారు, దాదాపు బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి గ్రోయర్స్ తరువాత కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి ఇప్పుడు రైతులకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ శిథిలమైపోయి వృధా నీరు, అంటే ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ మళ్లించినటువంటి గ్రోయర్స్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ గ్రోయర్స్ నిర్మాణం తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కూడా
చాలా బాధాకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. రైతుల సంక్షేమాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో దాని గురించి దృష్టి పెట్టని సందర్భంలో ఇవన్నీ కూడా శిథిలమైనటువంటి నిర్మాణాలుగానే మిగిలిపోతున్నాయి. గత చరిత్ర చెప్పుకోవడానికే ఇవి సాక్ష్యాలుగా నిలబడే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మరి దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. సురేష్ బాబు గారు ఉన్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితులను చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను కూడా చైతన్యం చేస్తున్న నేపథ్యంలోనే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఈ శారదా నది ఒకప్పుడు ఎంతో పూర్వ వైభవంతో కలగల పారుతున్న నదిగా వరదలు కూడా వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఈ వాతావరణం చూస్తే పూర్తిగా ఒక చిన్న చెరువును తలపిస్తున్నట్టుగా ఉంది. ఈ గ్రోయిన్స్ కూడా పూర్తిగా శిథిలమైపోయి ఉన్నాయి. ఏం చెప్తారు? ఈ గ్రోయిన్స్ అనేది వ్యవసాయ కాలువలు అంటే రైతుల తాలూకా పంట పొలాలకు అందించేందుకు గాను వ్యవసాయానికి నీరు అందించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నాటి బ్రిటిషర్స్ నిర్మించినటువంటి గ్రోయిన్స్ అండి. ఇది ఆనాటి నుండి వస్తున్నది. వాళ్ళు ఏంటంటే శారదా నది సముద్రంలో కలిసేటప్పుడు అవసరమైన మేర నీటిని మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో ముద్దుర్తి లగాయతూ అక్కడ రాంబిల్లి దగ్గర సముద్రంలో కలిసే వరకు కూడా ఈ గ్రోయిన్స్ నిర్మాణం జరిగింది. ముద్దుర్తి దగ్గర చూసుకుంటే కిందకు చూస్తే తగరంపూడి దగ్గర తుమ్మపాల గ్రోయిను, ఆ కిందకు వస్తే చర్లోపల్లి గ్రోయిను, ఇప్పుడు మనం ఉన్నది ఎల్లయ్య గ్రోయిను, కిందకి వెళ్ళేసరికి నాగులపల్లి ఇంకా ఉన్నాయి. దరి దగ్గర ఒక 20 చిల్లర గ్రోయిన్స్ అనేది ఈ శారదా నది శారదా నది ద్వారా నీటి మళ్లించడం అనేది జరుగుతూ వచ్చింది. అంటే ఇదంతా కూడా చేసింది బ్రిటిష్ వాళ్ళు చేయడం జరిగింది. తర్వాత రాజకీయ నాయకులు కొంతమేర అంటే ఒక 15 సంవత్సరాల క్రితం వరకు లేదా ఒక 20 సంవత్సరాల క్రితం వరకు చూసుకుంటే దీని మీద కొంత నిధులు కేటాయించడం కానీ మరమ్మతులు చేయించడం కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎల్లయ్య కాలువ ఈ గ్రోయిన్ ఏదైతే ఉందో పెంటకోట జగన్నాథం గారని సిపిఎం తాలూకా నాయకులు ఆ రోజు రైతు సంఘం ఈ కాలువ తాలూకా కమిటీ తాలూకా చైర్మన్గా ఉండి ఆయన నిర్మాణం చేశారు. చాలా సంవత్సరాలు చాలా సమర్థవంతంగా ఈ గ్రోయిన్ సేవలు అందించాయి. కాకపోతే ఇక్కడ ఇసుక మాఫియా ఆగడాల వల్ల ఈ కింద దిగుని ఇసుక తవ్వేయడం వల్ల గ్రోయిన్స్ బలహీనపడిపోయి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్న ఈ గ్రోయిన్స్ తాలూకా దుస్థితి ఇదే కాదండి. ఈ మేదనున్నటువంటి చెర్లోపల్లి గ్రోయిన్ కానీ అంతకు మేదనున్నది కానీ ఇసుక మాఫియా ఆగడాల వల్ల మాత్రమే ఈ మొత్తం గ్రోయిన్స్ అన్నీ కూడా నాశనం అయిపోయి ప్రభుత్వం నుండి ప్రతి ఏడాది నిధులు రప్పించుకోవడం, బస్తాలు తీసుకొచ్చి ఇక్కడ పడేయడం తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఎక్కడ కూడా చూపించేటువంటి పరిస్థితులు లేవు. పూర్తిగా రైతాంగాన్ని అయితే ప్రస్తుతం నిర్వీర్యం చేసేశారు. ప్రభుత్వంగా ఎక్కడ కూడా దాని మీద దృష్టి పెట్టడం లేదు. పైపెచ్చు ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వచ్చిన తర్వాత ఇంకా ప్రభుత్వం కూడా ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని ఏ విధంగా వస్తుందనే చూస్తున్నారు తప్ప ఆహార భద్రతకి ఎంత నష్టం జరుగుతుంది, ఈ పంట పొలాలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అన్న దాని మీద దృష్టి పెట్టట్లేదు. అదే నాకు చాలా బాధ కలిగిస్తుందండి. మనం కనుక ఒకసారి చూసుకుంటే దేవరాపల్లి దగ్గర ఉన్నటువంటి రైవాడ డ్యామ్కి కుడివైపేమో 15,000 ఎకరాలకి, ఎడంవైపేమో సుమారు 12,000 ఎకరాలతో కలుపుకుంటే ఈ శారదా ఆయకట్ట పరిధిలో 1,00,000 ఎకరాల రైతులు పంటల మీద ఆధారపడి ఉన్నారు. బట్ ఈరోజు ఆ 1,00,000 ఎకరాలు కూడా పంట పండించే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వారికి సరైన నీరు అందటం లేదు. గ్రోయిన్స్ ద్వారా వెళ్లాల్సినటువంటి నీరు సక్రమంగా అందట్లేదు. పూడికతీత పనులతో లక్షల రూపాయలు సంవత్సరం అయ్యేసరికి 40 లక్షలు 50 లక్షలు బిల్లులు పెట్టేసుకోవడం, పూడికి తీస్తున్నాం అని చెప్పి ఆ చెత్త తీసా గట్టును పడియడం, మళ్ళీ అదంతా వచ్చి అందులో కూర్చోవడం, పందికొక్కులు పాలు అవుతున్నట్టుగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్ప రైతులకు ఎక్కడా కూడా వినియోగం జరగట్లేదు. కొడతాల పార్వతి నా పేరు. ఈ అన్ని కొట్లు బాగున్నాయి, ఒవ్వులు కూడా పెట్టించుకోలేదు. ఇన్నాళ్ళు అలా కాదు, అన్ని కొట్లకి కూడా ఇంత కొద్ది పోతప్పుడు మట్టుకి కొట్లు మట్టుకి కట్టారు. మాకు ఆడాలి అవతల మాకు భూములు ఉన్నాయి, ఇంక యువతలు లేవు. చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఆ బ్రిడ్జి వేస్తాం అన్నారు, ఆ బ్రిడ్జి లేదు ఏది లేదు. లేకపోయినా సరే కొట్లు కూడా పెట్టించుకోలేదు. అది కొంచెం ఏదో మీ దయ్యుండి ఏదో సేవించి అవతల వాళ్ళకి చెప్తే కొంచెం ఏదో బాగుంటుంది. అందుకంటే చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. ఈ ఏట్లో బయట వస్తున్నాం, ఈ ఏరుగానే నవ్వైపోతే బ్రిడ్జిలు మన నుంచి వెళ్తున్నాం, రైలు పట్టాలి మన నుంచి. అంత ఇబ్బందులు పడిపోతున్నాం ఆడవాళ్ళు. మేమేమి పెండించడానికి ఇక్కడ ఏమీ లేవు, అన్ని చెట్లు పుట్టలతోటే ఉంటున్నాయి. మేమేమీ పెండించలేదు. పెండించడానికి ఏ మాడి మొక్కలు ఏడు కోరి మొక్కలు అడిచేసి వదిలేయడమే. ఏ వ్యవసాయాలు పెట్టుకుందారని వర్షాకాలం వస్తేనే వ్యవసాయం పెట్టుకోవడానికి అవుతుంది. ఎన్ని సుట్లో చెప్పినారు, ఎన్ని సుట్లు చెప్పినా ఆలకించలేదు.
చెప్తాను అంటున్నాం బాబు కొంచెం ఆ కొట్లు ఇలా తయారు చేయండి ఏటి కొట్లు పరిస్థితి అని కూడా చెప్తున్నాం. చెప్పినా సరే ఒవ్వులు కూడా ఆలకించలేదు. చేసేస్తామమ్మా అయిపోయిందమ్మా ఇగో సరే పేస అయిపోయింది కట్టేస్తాం సరే వచ్చేస్తారు. ఇంక ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు దగ్గర 5 సంవత్సరాలు బట్టి ఇదే మాట మన వస్తున్నారు. కట్టడం లేదు అది ఏం చేయడం లేదు. మరి పొలాలకు వెళ్ళడానికి ఇదే తోవ మనం రావడానికి ఇదే తోవ. ఏరగాని కొద్దిగా నవ్వైంది అనుకో రైలు పట్టాల మన నుంచి వెళ్తున్నాము. ఇంకా మాకు తోవలు ఇంకా తోవలు కూడా లేవు. ఇంకా పేకలలోతో రాని ఏదో రాని చాలా మంది కూడా ఇందులో కూడా ఇదైపోతున్నారు. మాకు నీరు అందదు ఇంకెలా కిందకే పోతుంది. అది చాలా మొన్న మొగతన ఒక అతను సడన్గా వచ్చేసింది నీరు టక్కన ఇదైపోయినాడు. అందులో మునిగిపోయాడు. ఎంతమందో ఇదైపోయినారు సంవత్సరంలోను. అలాగా కొంచెం ఏదో కరుణించి ఏదో చేస్తే కొంచెం మాకు పని చేస్తుంది అన్నమాట. అట్నుంచి బ్రిడ్జి వేయించుతాం చిన్న బ్రిడ్జి లాగా వేయించుతాం మనిషి వచ్చేలాగా అన్నారు. అది లేదు ఇది లేదు ఏది లేదు. కాదేలు రామకృష్ణ చిట్లోపకండకి నాకు ఆల్రెడీగా 1 ఎకరం భూమి ఉంది. ఎప్పుడు చూద్దామన్నా కాలువ మంచి వర్షాలు పడితేనే వస్తుంది లేదా రాదు. చిట్లోపకండకి కట్టు మట్టికి కింద వెళ్ళిపోతుంది నీరు. తర్వాత తుంపాల్లోనూ చాలా వరస్ట్గా చేసేస్తారు. అది బుల్డోజర్ వాటితో తీస్తే వస్తుంది నీరు లేదా రాదు. ఇంకొకటి ఏంటంటే ఈ చేస్తారు కానీ కాంత చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సంవత్సరం మటుకు కొంచెం బాగా చేశారు కాలువ. దాని తోడు ఈ గేట్లు ఇప్పుడు వస్తారు కానీ అతిగా పెద్ద ఆఫీసులు వస్తున్నారు. వచ్చి చూసిపోవడం ఫోటోలు తీసుకోవడం ఇదే పరిష్కారం అవుతుంది. కానీ ఇప్పుడు నీరు వాటర్ మట్టికి పెద్ద వర్షాలు వస్తేనే వస్తుందమ్మా నాకు రాదు. పేరు కాండ్రాల మహేంద్ర అండి. నేను చెర్లోపకాండంలో ఒక రైతుని. నాకు దగ్గర ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఇలా ఈ చెర్లోపకాండం దగ్గర ఒక 100 ఎకరాల దగ్గర ఉంది. ఈ కాలువ నుంచి రైతులు 100 ఎకరాల దగ్గర పండిస్తారు. కానీ అధికారులు ప్రతి సంవత్సరం వస్తుంటారు ఇన్స్పెక్షన్కి వచ్చి కాలువలను చూస్తారు, పరిశీలించి మరమ్మతులు చేయరు. దాంతోపాటు మనం తూతు మంత్రంగా చిన్న పనులు చేసి వెళ్ళిపోతారు. ఈ కాలువ అనేది శారదా నది ఏరు నుంచి తుంపాల నుంచి ఇలా నీరు వస్తుంటది. ఇది గవర్పల్లంలోకి వెళ్తుంటది. ఇది పెద్ద వర్షాలు లేదంటే ఏదైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు కాలువ అనేది వెళ్తుంటది. లేదంటే అసలు నీరు రాదు, ఏమి రాదు. ఈ తుంపాల్లో పెద్ద ఆ గ్రామంలో ప్రజలందరూ ఆ కాలువలో చెత్త పడిసి అదంతా బ్లాక్ అయిపోద్ది. ఎప్పటికప్పుడు అది క్లియర్ చేయరు, ఏమి చేయరు. చాలా రైతులు అనేది అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతూ ఈ కాలువలో నీరు రాకుండా చేస్తున్నారు అనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ కాలువలో నీరు రాకపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఈ రైతులు అనేది పంటకు చాలా ఇబ్బంది పడుతున్నారు, నష్టాల్లో కురిగిపోతున్నారు. మెయిన్ ఏంటంటే ఈ గేట్లు అనేది గత 10 సంవత్సరాలు బట్టి ఇలాగే ఉన్న మేము ఏదో తార్పాలు కట్టడం లేదంటే అడ్డుగా చెక్క ముక్కలు పెట్టుకోవడం. చెక్క ముక్కలు పెడితేనే అప్పుడు నీరు అనేది ఈ ద్రోణి నుంచి పొలాల్లోకి వెళ్తుంటది. లేదంటే నీరు అనేది వెళ్దు. అలా తిన్నంగా వచ్చే తక్కువ నీరు అయినా సరే అలా వెళ్ళిపోతుంటది. ఇక శారదా నదికి సంబంధించినటువంటి జల వనరులు ఏవైతే ఉన్నాయో ఆ పైనుంచి తూర్పు కనుమల నుంచి వస్తున్నటువంటి ఆ జల వనరులు వృధాగా సముద్రం వైపు ఒకవైపు వెళ్ళిపోతుంటే ఎక్కడైతే వ్యవసాయం కోసం కట్టినటువంటి గ్రోయిన్లు కూడా పనిచేయని నేపథ్యంలో రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు వచ్చేటువంటి అరకొర నీటిని కూడా విశాఖపట్నంలోని పరిశ్రమలకు తరలిస్తుండటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. రైతుల్ని పట్టించుకొని ప్రభుత్వాలు కావాలనే నీటిని మళ్లించి పరిశ్రమలకు వాడుకుంటున్నారని, అదే పరిశ్రమల పేరుతో మహావిశాఖపట్నం తాగునీటి అవసరాల కోసం కూడా తరలిస్తున్నారని చెప్పి అయితే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజా సంఘాలు, రైతు సంఘాల నాయకులు కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, రాబోయే రోజుల్లో వ్యవసాయం కానీ తాగునీటి సౌకర్యాలు కల్పించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు విల్లూరి పైడారావు. నేను అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాను. రైతు సమస్యల మీద ఎప్పటికప్పుడు మేము ప్రభుత్వానికి, నాయకులకి విన్నపాలు చెప్తూనే ఉన్నాము.
కానీ అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అనకాపల్లికి బ్రహ్మాండమైన శారదా నది వాటర్ ఉన్నా ఆ శారదా నది పారవేస్తున్న నీరు ఇటు రైతులకు కానీ అటు త్రాగునీరును కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండడం చాలా దురదృష్టకరం. ఎప్పుడూ రైతులందరూ కూడా వీటి మీద పోరాటం చేస్తున్నాం మేము. అయితే అనకాపల్లికి సంబంధించి 3 గ్రోయిన్లు ఉన్నాయి. ఎల్లయ్య గ్రోయిను, చెర్లోపల గ్రోయిను, నాగులాపల్లి గ్రోయిను, ఇంకా సీతానగరం గ్రోయిన్స్, ఇలా గ్రోయిన్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా శిథిలావస్థలో ఉండడం వల్ల రైతులు రావాల్సిన నీరు వృధాగా శారదా నదిలోకి వెళ్ళి శారదా నదిలో నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది తప్పితే ఇది ఎవరికీ ఉపయోగపడటం లేదు. చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఈ గ్రోయిన్స్ రిపేర్ చేసి ఇప్పుడు సమ్మరు ఎండాకాలం, ఈ ఎండాకాలంలో ఎప్పుడు కూడా జంగిల్ క్లియరెన్స్ చేసేవారు. కొన్ని రిపేర్ చేయకపోయినా జంగిల్ క్లియరెన్స్, చెదారం మొక్కలు ఉంటే జంగిల్ క్లియరెన్స్ చేసేవారు. జంగిల్ క్లియరెన్స్ లేదు, మరి దానికి సంబంధించిన రిపేర్లు లేవు. నీరంతా వృధాగా కాలంలో సముద్రంలో జాదా నదిలోంచి సముద్రంలోకి పోతుంది. ఏంటో మరి అలా ఇవి దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా మరి గ్రోయిన్స్కి నిధులు మంజూరు చేయించి వృధాగా సముద్రంలోకి పోతున్న నీరు అడ్డుకట్టు వేసి ఇటు ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అనకాపల్లిలో శారదా నదిన పట్టణ ప్రజలకు 1 గంట కూడా త్రాగునీరు ఇవ్వటం లేదు. ఉదయం 1 గంట త్రాగునీరు మాత్రం ఇస్తున్నారు. అది కూడా ఫిల్టరైజేషన్ లేదు, శుద్ధి చేయి నీరు ఇస్తున్నారు. దీనిపై కూడా మరి ప్రజల్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు త్రాగునీరు కూడా పూర్తి సమయంలో త్రాగునీరు వచ్చేలాగా ఫిల్టరైజేషన్ చేసిన వాటర్ ఇచ్చేలాగా ప్రజలకు ఇచ్చి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పేరు కోన లక్ష్మణ్, అనకాపల్లి సిపిఐ పార్టీ పట్న సహాయ కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నాను. ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో సుమారు 5 గ్రోయిన్స్ ఈరోజు శిథిలావస్థ చేరుకొని ఉన్నాయి. నేటికి 10 సంవత్సరాలు కావస్తున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకుని పాపాన పోలేదు. ఈ శారదా నది నీరంతా కలిపి ఈరోజు సముద్రంలో వృధాగా పోతుంది. అలాగే మా అనకాపల్లి జిల్లా సంబంధించి మాడుగులు, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి ఈ నియోజకవర్గాలకు సంబంధించి రైవాడ జలాశయం ఉంది. ఈ రైవాడ జలాశయం నీరు ఇన్నాళ్ళ శారదా నదికి వచ్చేది. ఇప్పుడు ఈరోజు దాన్ని విశాఖ తరలిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ వరకు వాడి ఇప్పుడు త్రాగునీటికి కూడా ఈ నీరు ఉపయోగించుకోవడం వల్ల ఈరోజు అనకాపల్లిలో త్రాగునీటి కష్టాలు విపరీతంగా పెరిగిపోయాయి. త్రాగడానికి సరైన నీరు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అధికారులు ఉన్న గ్రోయిన్స్ ని మరమ్మతులు చేయకుండా తూతు మంత్రంగా ఈ గ్రోయిన్స్ పక్క నుంచి కాలువలకు పూడికలు తీయకుండా వదిలేయడం వల్ల ఈ సాగునీటి కాలువలకి ఈ కృష్ణమ్మ కాలువ, చెర్లోపల్లి కాలువ అని చెప్పేసి దానికి సంబంధించిన కాలువలు ఉంటాయి. ఆ కాలువలు పూడికలు తీయకపోవడం వల్ల ఈరోజు నీరు రైతులకు అందకపోవడం వల్ల అనకాపల్లిలో పండించిన పంటక విపరీతంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది. అధికారులు ఇప్పటికైనా చెర్లోపల్లి, కృష్ణమ్మ కాలువకి సంబంధించిన సైడ్ కాలువలు ఏవైతే ఉన్నాయో దానికి తక్షణమే పూడికలు తీసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతా ఉన్నాం. అలాగే అనకాపల్లి పట్టణానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ శారదా నది నీరే త్రాగునీరుకి సాగునీరుకి ఉంది. ఈ నీరుని ఈ గ్రోయిల్ మరమ్మతులు చేసి అందించాలని కోరుతా ఉన్నాం. ఈ శిథిలావస్థ చేరుకున్నటువంటి గ్రోయిన్ల మీద అధికారులు నిర్లక్ష్యం బాగా కనబడతా ఉంది. ఇప్పుడుకొచ్చిన కూటమి ప్రభుత్వం అయినా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే రైవాడ జలాశయం నీరేమో ఈ 4 జిల్లాలకు సంబంధించి నీరు లేకపోవడం వల్ల దాని మీద ఆధారపడినటువంటి రైతులు, ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పరిశ్రమలు తరలించకుండా ఇది మా హక్కు, మాకే ఈ నీరు అందాలని గతంలో మేము సిపిఐ పార్టీగా పరిశ్రమలకు వెళ్లకుండా త్రాగునీరు కూడా అందించాలని మేము పోరాటాలు కూడా చేయడం జరిగింది. దీని మీద ఆందోళన చేసి అరెస్టులు కూడా కావడం జరిగింది. అప్పుడు వెనక తగ్గిన ప్రభుత్వం ఇప్పటికీ కూడా నీరు అనేది ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గం, చోడవరం, యలమంచిలి, అటు మాడుగుల నియోజకవర్గ ప్రజలకి త్రాగునీరు, సాగునీరు అందుకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీని మీద దృష్టి పెట్టాలి. లేకుంటే రానున్న రోజుల్లో నీటి యుద్ధాలు జరిగే ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించాలని తక్షణ అఖిలపక్ష పార్టీలతో, రైతు సంఘాలతో కూర్చొని సమావేశం ఏర్పాటు చేసి జలాశయం నుంచి రావాల్సిన మా హక్కును మాకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఆనాటి గలగలలు కనుమరుగయ్యాయి. విస్తారంగా ఉన్నటువంటి ఆ నది కుంచుకుపోయి పిల్ల కాలువలను తలపిస్తుంది. మరోవైపు ఆక్రమణలు, మరింకొక వైపు చూసుకుంటే ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు ఈ నదీ గర్భాన్ని ముంచేస్తున్నటువంటి అక్రమార్కుల అవినీతి ఈ శారదా నదిలో స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి తోడు అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం కూడా ఖచ్చితంగా శారదా నది నిర్వీర్యానికి, శారదా నది కనుమరుగయ్యే అవకాశాలకి సాక్ష్యంగా నిలుస్తున్న పరిస్థితి. ఎప్పుడో బ్రిటిష్ నాటి కాలం నాటి ఈ శారదా నదిలో నిర్మించిన నిర్మాణాలకి అప్పుడప్పుడు రిపేర్లు చేశారు తప్పితే కొత్తగా రైతులకు ఉపయోగపడే విధంగా కానీ తాగునీటికి ఉపయోగపడే ఏర్పాట్లు కానీ చేయలేదని చెప్పి స్థానికుల నుంచి, రైతుల నుంచి కూడా ఆవేదన అయితే వ్యక్తమవుతుంది. దీని పాపం పూర్తిగా పాలకుల మీదే భారం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు శారదా నది అంటే ఎంతో అద్భుతంగా అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం, ఆనందంగా గడిపేందుకు ఉపయోగపడేటువంటి శారదా నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు చెత్త చెదారంతో, శ్మశానాల్లో నిర్వహించేటువంటి పిండ ప్రదానాలతో కలుషితమైపోయిందని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ మొత్తం కూడా పూర్తిగా ఈ నదిని కమ్మేస్తుంది. పాలకులు కూడా దీన్ని కనీసం పట్టించుకోలేదన్న విమర్శలు కూడా తారాస్థాయిలో మిన్నంటుతున్నాయి. ఏదైతే నది జలాలు కలుషితమైపోయి తాగునీరు కూడా కలుషితమవుతుంది. వ్యవసాయానికి వెళ్లాల్సినటువంటి తన వాటా కూడా ఆ వ్యవసాయ పంట పొలాలు సాధించుకోలేకపోతున్నాయి. ఎక్కడైతే మధ్యలో పంట పొలాల కోసం అని ప్రత్యేకంగా నిర్మాణం చేసినట్టు గ్రోయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయి వచ్చేటువంటి నీరు కూడా ఆ పంట పొలాలకు కాలువలకు కాకుండా నేరుగా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు కళ్ళు మూసుకొని ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవచ్చు. పైకి ఎన్ని చెప్తున్నా కూడా పనులు మాత్రం జరగడం లేదని స్థానికులైతే తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నది విస్తీర్ణం కూడా వెడల్పు కూడా ఇప్పుడు కొన్ని మీటర్లకే తగ్గిపోయింది. అది కూడా చిన్న పిల్ల కాలువను కూడా తలపిస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూసాం. ఒకప్పుడు చూసుకుంటే ఏదైతే అనంతగిరి, అరకు, పాడేరు, డుంబరి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి తూర్పు కనుమల నుంచి వచ్చేటువంటి నీరు, దాంతోపాటు మార్గమధ్యంలో ఉన్నటువంటి పిల్ల కాలువలు వచ్చేటువంటి వరద నీరు కలిసి నది ఒక కలకలలాడుతూ ఉండేటువంటి ఈ శారదా నది ఇప్పుడు నీటి జాడలు కూడా కనుమరుగవుతున్న పరిస్థితి. మరోవైపు నదీ గర్భాన్ని తవ్వుకొని పోతున్న అక్రమార్కులు దీంతో నది పూర్తిగా జీవాన్ని కోల్పోతూ ఒక నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా వదిలేసినటువంటి మారిపోతుంది. ఇది రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగైపోద్దామని ప్రమాదం ఉందని ఆందోళన కూడా చెందుతున్నారు అనకాపల్లి జిల్లా వాసులు. మరి ఇప్పటికైనా పాలకులు దీని మీద దృష్టి పెడతారా? అటు రైతులకు కానీ, పరిశ్రమలకు కానీ, అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటికి కానీ దృష్టి పెట్టి ఇప్పటికైనా నదిని శుభ్రం చేయడంతో పాటు పూడిగతీతలు తీసి ఆ నదికి పూర్వజీవం తీసుకొస్తారా లేదా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, అనకాపల్లి శారదా నది నుంచి.